కార్యక్రమంకు మా సంస్థ అధ్యక్షులు వేదికలు కావాల్సినాము. అలాగే మా ఈ పండ్ల పంపిణీ కార్యక్రమాలకు మాకు అనుమతించి ఈ సౌకర్యాన్ని కల్పించిన డాక్టర్ సురేష్ నాయక్ గారు వేదికలు కావాల్సిన. అలాగే మా సంస్థ కార్య ఎవరైనా విశేషాలు చేయించుకుంటారంటే షాపు చూపించుకుందామని ఉందండి. ఆశాలు ఒక నిమిషం మీరు తీసుకుంటే అందరూ టెక్నీషియన్ దేవుడు ఇచ్చింది ఒక్క నార్మల్ డెలివరీ మాత్రమే ఇచ్చినాడు. ఇలా చెవులుండే ఎవరైనా కానీ అంటే మనుషుల కలిగి ఉంది కదా, చెవులున్నది జంతువు అయినా ఏదైనా జన్మ ఇస్తుంది. బిడ్డ చెవులు లోపలిగా ఉంటాయే, ఆ చెవులు లోపలికి ఉండే ఇవి పక్షులు ఇవన్నీ కూడా గుడ్లు పెడతాయి. ఈ పక్షులు కానీ మనము ఎక్కడైనా ఏ జంతువైనా గొర్రె కానీ ఏదైనా కానీ చెవులు బయటకు ఉంటే కదా అవి జన్మనిస్తాయి. వాటికి ఎప్పుడైనా సిజరీన్ చేసినారా? గుడ్డు పెట్టే కోడికి ఏమన్నా సిజరీన్ చేసి తీస్తున్నారా? అటువంటి పక్షుల్లో మనిషికి ఎందుకు సిజరీన్ వచ్చింది అంటే వాటి ఆహారాన్ని సంపాదించుకోవడానికి అవి తన వంతు కష్టం తను పడి తను తింటుంది. ఇక్కడ మనకు మనిషిలో మాత్రం ఏమవుతుందంటే ఒకరు ఇద్దరు పిల్లలు కావడం వల్ల ఇంకా అల్లారం ఎక్కువైపోయి వాళ్ళను గర్భం దాల్చిందని తెలిసిన రోజు నుండి స్పూన్ ఫీడింగ్ అంటే చాలా జాగ్రత్తగా తల్లులు పెంచడం వల్లనే ఈరోజు ప్రతి తల్లి కూడా తన కండరాలన్నీ కూడా కదలకోకుండా ఉండడం వల్ల వాళ్ళకు సిజరీన్ రావాల్సిన అవసరం లేదు. కాబట్టి సిజరీన్ వైపు పోతుంది. రెండవది మూడో పాయింట్, ఒక కాన్పుకు మరి ఒక కాన్పుకు గ్యాప్ ఉండాలి. అంటే తల్లి ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. తల్లి ఒక జన్మ ఇచ్చింది అంటే తను ఎన్నో కోల్పోయి ఉంటుంది శారీరకంగా. ఆ శారీరకమైన కోల్పోయిన వాటిన్నింటినీ కూడా తను మరీ బలం చేకూర్చుకొని మరీ ఇంకో జన్మ ఇవ్వాలనుకున్నప్పుడు కనీసం 3 సంవత్సరాల టైం ఉంటే తప్ప తల్లి మళ్ళీ ఇంకో జన్మ ఇవ్వలేదు. అంటే ఇచ్చిన ఆ బేబీకి మీకు తెలియదు అది చేసినట్టు కూడా ముద్ర శుద్ధి అంటాం. మళ్ళీ అది పుండై కొంచెం మచ్చ మాది ఏర్పడుతుంది. అట్లే మీకు చూసుకోండి, మీకు కూడా మీ తల్లిదండ్రులు నేర్పించుంటారు. అందుకు అది బీసీజీ వేయడం వల్ల టీబీ అనేది రాదు చిన్నపిల్లలకి. అందుకు ఇప్పుడు మన గవర్నమెంట్ రీసెంట్గా
పెద్దవాళ్ళకు కూడా 60 సంవత్సరాల పైన వాళ్ళకి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఆ బీసీజీ అనే టీకా వేయండి. చాలా మంది టీబీతో బాధపడుతున్నారు, ఆ టీబీని మనం ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో 60 సంవత్సరాల పైబడిన వాళ్ళకి బీపీ షుగర్ వాళ్ళకి ఎవరైతే బీడీ సిగరెట్లు తాగుతారో వాళ్ళందరికీ వేయమని చెప్పారు. అదంతా మనం వేశాం. ఆ చిన్న ఇంజక్షన్ వేయడం వల్ల ఇక్కడ బొబ్బలేసి చిన్న గాయం ఏర్పడడం వల్ల దానికి అంతా కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ బిడ్డలకు కూడా అంతే, 5 సంవత్సరాల వరకు బిడ్డలకి మొత్తం నెల నెల మీ ఆశా వర్కర్ల ద్వారా చెప్పిస్తాం ఏ నెలలో ఏ ఇంజక్షన్ వేయాలా, ఎప్పుడు పోలియో చుక్కలు వేయాలా, ఎప్పుడు ముద్రశుద్ధి వేయాలా, ఎప్పుడు తొడగశుద్ధి వేయాలని చెప్పి మేము వేస్తాం. మీరు ప్రతి బుధవారం అనేది కూడా ప్రతి సచివాలయంలో జరుగుతుంది ఆ ప్రోగ్రాము. ప్రతి శనివారం మీ దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లో జరుగుతుంది. సో మీకు ఇన్ఫర్మేషన్ లేకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆశా వర్కర్ ద్వారా కానీ ఏఎన్ఎం ద్వారా కానీ అది తెలుసుకుంటే మంచిది. సో ఈ 12 రకాల సూదులు వేయడం వల్ల ఇలాంటివి దీర్ఘకాలిక సమస్యలు రాకుండా ఉంటాయి. కొన్ని పీసీవీ అంటారు, న్యూమోనియా అంటారు, అది ఇంగ్లీష్లో వాడతారు, మీకు తెలియదు. న్యూమోనియా అంటే చిన్నపిల్లలకి దగ్గు పరిచయం ఎక్కువగా వస్తుంది. దగ్గు అంటే ఒక చిన్న చిన్న దగ్గు వచ్చి పోతూ ఉంటుంది. న్యూమోనియా అంటే ఊపిరితిత్తులు డెంపు పేరుకుపోతుంది. అప్పుడు పుట్టిన బిడ్డకి ఊపిరి ఆడక ప్రాణాపాయం అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యాక్సిన్ వేయడం వల్ల మనం దాని నుంచి కాపాడడం వల్ల అవుతాం. రోటా వైరస్ అంటాం, రోటా వ్యాక్సినేషన్ అంటాం. రోటా అంటే చిన్నపిల్లలు ఎవరికైనా సరే రోటా వైరస్ వల్ల మనకు వచ్చే జబ్బు కలరా అంటే డైరియా, అంటే మనకి బేదులు, వాంతులు బేదులు అవుతాయి చిన్నపిల్లలకి. పెద్దవాళ్ళు అయితే ఏదో 1-2 రోజులు సివియర్గా అయినా కూడా తట్టుకొని మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకుని మనం రికవర్ అవుతాం. చిన్నపిల్లలకి ఆ వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల మనం ఈ రోటా వైరస్ అనే వ్యాక్సిన్ వేయడం వల్ల అది చుట్టమంది రూపంలోనే ఉంటుంది. కానీ రెండు మాటలు చెప్పాలని లోపల నుంచి నాకు ఆవేశం వస్తుంది, చెప్తాను. అది మళ్ళీ రిపీట్ చేసే అనుకోతే, ఫస్ట్ గర్భం ధరించడమే ఒక వరం. ఆ గర్భవతులు కావాలనే వాళ్ళు ఎంతో మంది గర్భం నిలిచక రకరకాల కారణాల వల్ల వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేనందు వలన నిలవకపోగా బాధపడే చాలా మంది చూస్తారు. ఇప్పుడు ఇక్కడ గర్భవతులుగా అయిన తల్లులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఫస్ట్. సెకండ్, సార్ అన్నట్లు 3 నెలల తర్వాత మీ గర్భం నిలిచిందని నిర్ధారణ ఆశాల ద్వారా చేయడం ద్వారా తెలిసినప్పుడు వెంటనే మీరు నమోదు చేసుకోవాలా. నమోదు చేసిన తర్వాత ఒక పుస్తకం ఇస్తారు. ఆ పుస్తకం తీసుకుని బ్యాగ్ వారేసిన పారేయకుండా మీరు లీజర్గా ఉన్నప్పుడు ఒక రోజు ఆ పుస్తకాన్ని తీసి దాంట్లో ఏ పద్ధతులు ఉన్నాయి, ఎప్పుడు ఏ రకమైన ఇంజక్షన్ వేసుకోవాలా, ఏ నెలలో ఏ రకమైన ఇంజక్షన్ వేస్తారు, గర్భము ఉన్నంత వరకు, డెలివరీ అయిన తర్వాత ఇమ్యూనేషన్ చార్ట్ అది వేరే. ఫస్ట్ మీరు డెలివరీ అయిన వరకు ఏమేమి వేస్తారు, ఎప్పుడెప్పుడు కలుసల్లా, టాబ్లెట్స్ ఎందుకు ఇస్తారు, డాక్టర్ ఇప్పుడు మీద ఉన్నాడు అని డాక్టర్ ఒక పనే కాదమ్మా, ఎక్కడ ఏది లేనా కూడా డాక్టర్ గారు ఎక్కడ వెళ్ళని పై నుంచి కరెక్ట్గా ఉత్తర్వులు ఇస్తారు. ఇంకో చోట వాంతులు పేర్లు నిరాశలు ఎక్కువైతే అక్కడ డిప్యుటేషన్ ఇస్తారు. అట్లా ప్లేస్ లో అట్లా ఇంట్లో మనం పోలంటే మాస్క్ అన్ని చేసుకుని మొత్తం డాక్టర్లు పోయి అటు సేవ చేయాల, ఆశాలు ఏంటి అటు చేయాల. మరి వాళ్ళు మన వాళ్ళ మనుషులే కదా. కాబట్టి మన మనుషుల్లో దేవుడు వైద్యపరంగా మనకు అందజేసే సేవలు ఎవరు అందించినా అమ్మా, ఆశా మేము మిగతా స్టాఫ్, డాక్టర్లు, పెద్ద డాక్టర్లు, జిల్లాలో ఉన్న డాక్టర్లు అందరూ దేవుడితో సమానం. వాళ్ళ తాపత్రయం ఒకటే. సారన్నాడు కదా, తల్లి జన్మిస్తూ శిశువుకు జన్మనిస్తూ మరణించకూడదు, శిశువు జన్మిస్తూ మరణించకూడదు అని ఆ దాని మీద మనం దృష్టి పెట్టి మనకున్న సౌకర్యాలను వినియోగించుకోవాలా. పుస్తకాల్లో ఏమేమి ఉన్నాయో దానికి సంబంధించింది మనకు సంబంధించినది చదువుకోవాలా. డౌట్ వచ్చింది ఆశని అడగండి. ఆశాలు ఎవరు నిన్న అన్నారు, అందరికీ 10 సంవత్సరాల పైన అనుభవం ఉంది. మేము 10 ఏళ్ళ కిందట అందరూ మేము కలిసే పని చేసాం సారు మేమంతా. ఇప్పుడైతే కరోనా తర్వాత మీరు బయటకు వచ్చేసిన మేమంతా కలిసే పని చేసినా అప్పుడంతా ఇంకా ఎక్కువ పనులు ఉండేవి. సాంకేతిక పరంగా డెవలప్ అవుతుంది, సారకంగా బాధ్యతలు పెరిగినాయి. వాళ్ళు నూతన ఉద్దేశం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే మేము అంటే మా వంతు మేము చెప్పదలుచుకున్న మేము కొన్ని కార్యక్రమాలు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క పండగ కార్యక్రమాన్ని తల్లిని మించిన దైవం లేదు అది మాట భారతదేశంలో మనం ఎక్కువగా అనుకుంటాం, మనం ఆచరిస్తుంటాం కూడా. ఇంతవరకు మీరు తల్లులు కొంతమంది తల్లులు కావాల్సిన